నాకు కష్టం వచ్చింది, ఆపద వచ్చింది, తట్టుకోలేకపోతున్నా నేను. మనం దైవాన్ని ఆరాధిస్తుంటాం. దేవుడా నాకు కష్టం వచ్చింది అని చెప్పేసి మనం భగవంతుని ప్రార్థిస్తుంటాం. హిందువులు అయితేనేమో ఒక పరమాత్ముని, క్రిస్టియన్స్ అయితే ఇంకొకరిని, ముస్లిం అయితే ఇంకొకరిని. మన దగ్గర సోమనగుట్ట ఉందిగా పెద్దది, కొండ ఎత్తురు పరమాత్ముడు కోరికలు తీరుస్తున్నాడు, నడుస్తుంది. తిరుపతిలో ఏంది ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. చాలా మంది రోజు లక్షల మంది, వేల మంది వెళ్తురు, ముక్తురు. ఇట్లా ఇతర మతాల్లో కూడా ఆయా సంబంధిత పరమాత్ముని పూజిస్తుంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా ఒక్కరు ఇప్పటి వరకు ఆ పరమాత్ముని దర్శించారా, చూశారా? మీరు కానీ, మీ తాతలు కానీ, మీ ముత్తాతలు కానీ, ఎస్ మేము కనక సోమేశ్వర స్వామి వారిని మేము చూశాము ప్రత్యక్షంగా అనేవారు ఉన్నారా? గిట్ట తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షంగా చూశాను నేను అనేవారు ఉన్నారా? అట్లాగే ఇతర మతాల్లో కూడా. పాయింట్ ఏంటంటే, కనిపించని పరమాత్మున్నే మనం ఇంత ఆరాధిస్తున్నామే, ఇంత పూజిస్తున్నామే. కనిపించే మన ప్రత్యక్ష దైవాలు ఎవరు చెప్పండి? ఎవరు ఎవరు ఎవరు? తల్లి తండ్రి. కనిపించని పరమాత్మని కోసమే మన సర్వస్వం త్యాగం చేస్తున్నాం. మొక్కులు ముడుపులు ఏమేమో చేస్తున్నాం. ఆపద రాగానే మొత్తుకుంటున్నాం, కాపాడు కాపాడు అని చెప్పి. కానీ కనిపించినటువంటి ప్రత్యక్ష దైవాలటువంటి తల్లిదండ్రులను మనం విస్మరిస్తున్నాం. ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, వాళ్ళకంటే కూడా మాకు ఎక్కువగా తెలిసినటువంటి ఒక మానసిక స్థితిలో ఈరోజు పిల్లలు వెళ్ళిపోయారు. వాళ్ళకు పుస్తక జ్ఞానం లేకపోవచ్చు కదా తల్లిదండ్రులకు, కానీ జీవితం యొక్క అనుభవాలు ఉన్నాయి వాళ్ళకు. ఆ అనుభవాలన్నీ కూడా మీరు ఎదగడం కోసం, మీరు మంచి మార్గంలో వెళ్ళడం కోసం, వాళ్ళు బతుకున్నంత కాలం మీరు ప్రశాంతంగా జీవించడం కోసం, సంతోషం చూడడం కోసం వాళ్ళు రకరకాల ఆలోచనలు వాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీరు విస్మరించొద్దు. విస్మరిస్తే అంతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మన కాలేజ్ స్టూడెంటే డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. ఒకరోజు ఈ వేదములు తట్టుకోలేక ఊరేసుకున్నాడు. మనం అనుకుంటాం డ్రగ్స్ అంటే నాకు తెలియదు అన్న భ్రమలో జీవించకండి. ఇప్పటికి కూడా మన దగ్గర ఆ వ్యవస్థ ఉంది. మీకు తెలుసో తెలియదో ఉంది. మీకు తెలియకుండానే దాంట్లోకి జారిపోతున్నారు. ఏ తల్లిదండ్రులైనా ఎందుకు పిల్లల్ని వేస్తారంటే, ముసలితనంలో మాకింత గంజి పోతారు కావచ్చు, అన్నం పెడతారు కావచ్చు, రోగం వస్తే రూపత్తే దాఖలు చూపుతారు కావచ్చు, ఆదుకుంటారు కావచ్చు అని చెప్పేసి మిమ్మల్ని వేస్తారు. అట్లాంటి తల్లిదండ్రుల ముంగట పిల్లలే కనుమరుగైతే కారణాలు ఏమన్నా కావచ్చు. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎవ్వడి బతుకు కూడా ఇంకోటి చేతిలో ఉండదు. ఎవ్వడి బతుకు వాడి చేతుల్లోనే ఉంటది. బాగా గుర్తుంచుకోండి. నువ్వు ఆలోచించే ఆలోచన బట్టి నీ బతుకు ముందుకు పోతుంది. మంచిగా ఆలోచిస్తే మంచిగా ముందుకు పోతావు, చెడుగా ఆలోచిస్తే పతనం అయిపోతావు. ఇంటర్మీడియట్ ఏమంటారంటే ఇన్ టర్న్ టు ఇడియట్ అంటారు. ఎస్ఎస్సి లెవెల్లో ఒక సైకాలజీ ఉంటుంది. ఇంటర్వ్యూ రాగానే వస్తుంది, గడ్డాలు వస్తాయి, మీసాలు వస్తాయి, బండ్లు వస్తాయి, అన్నీ వస్తాయి, మాకు బాగా తెలుసు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఈ ఇంటర్మీడియట్లో ఎవడైతే సన్మార్గంలో ఉంటాడో వాడి బతుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఎవడైతే వాడు డ్రాప్ అయిపోతాడో, దురవాట్లో బానిసైపోతాడో వాడి బతుకు అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంటుంది. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, కానీ మీరు చేసే పనుల వల్ల మీ తల్లిదండ్రులు గర్వపడాలా. మీరు లేనప్పుడు నా కొడుకు నా కూతురు చాలా గొప్ప పని చేసారు, వాళ్ళ వల్ల సమాజంలో గౌరవం దక్కుతుంది, గర్వపడే విధంగా మీరు ప్రవర్తించేటువంటి ఆలోచనలు మీరు పొందించుకోవాలి. కాబట్టి తల్లిదండ్రుల సంతోషాన్ని చూసే విధంగా ఎవరైతే పిల్లలు కష్టపడతారో వాళ్ళ జీవితాలు మాత్రమే ధన్యమవుతాయి. మిగతా జీవితాలు అన్ని కష్టాలతో ముడిపడతాయి. కాబట్టి మీరు మీ పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం చూసే విధంగా జీవించండి. మీ ఆలోచనల్ని పెంపొందించుకోండి. దానికి సంపూర్ణ సహాయ సహకారాలు మీ గురువులు ఇస్తారు.